కృపామాయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సేవ కొరకైనటువంటి దేవుని పిలుపు, గాడ్స్ కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే పరిచర్య ఎవరైనా చేయొచ్చు. బైబిల్ ట్రైనింగ్ ఎవరైనా చేయొచ్చు. సర్టిఫైడ్ పర్సనల్గా అయిపోయిన తర్వాత మీరు సేవ స్టార్ట్ చేయొచ్చు. పాస్టర్ అవ్వచ్చు, ఓకే. పరిచారకుడు, ఓకే. సార్ నేను అలా కాకుండా నేను ఒక టీచర్ని అవుతాను, ఓకే. ప్రీచర్ని అవుతాను, ఓకే. సువార్తికుని అవుతాను, ఓకే. కానీ అపోస్తలుడు కాలేవు. పౌలు గారు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘానికి రాసిన ఒక పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన అనగా దేవుడు కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లుగాను, కొందరినైతే ఉపదేశకులుగాను నియమించెను. అంటే దేర్ ఆర్ 5 types of people that have been appointed to work for God, to work for the ministry of God. దేవుని రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 5 different groups of peopleని మీరు ఇక్కడ చూడవచ్చు. మొదటిగా మీరు ఇక్కడ చూస్తే వాక్య భాగంలో అపోస్తులు అంటే అర్థం ఏంటంటే ఒక మిషన్ మీద, ఒక పరిచర్య విషయమై, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పని విషయమై ఏర్పరచబడి, ఏర్పాటు చేయబడి, బయటకు పంపబడిన వ్యక్తులు. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు చేత నియమింపబడినటువంటి వ్యక్తులు. ఆయన మాత్రమే పిలుచుకుని ఆయనే పంపించినటువంటి వ్యక్తులు. వీళ్ళు మాత్రమే అపోస్తులలో. నేటి దినాలలో ఎవరు కూడా నేను అపోస్తులుడైనటువంటి జాన్సన్ అని పేరు పెట్టుకోకూడదు. ఇది పాపము కింద పరిగణించబడుతుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సలహా అనుకుంటారు, హెచ్చరిక అనుకుంటారు, అది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. రెండవది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుడు చెప్పింది వింటారు. ఆ జ్ఞానము గురించి, హెచ్చరికను గురించి లేదా మార్గదర్శకత్వమును గురించి ఈ ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి విని, ఈ విన్నదాన్ని గుర్తుపెట్టుకుని, ఆ గుర్తుపెట్టుకున్న దాన్ని ఫలానా వ్యక్తికి, రాజుకి, ఒక సమూహానికి, ఒక దండుకు తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రవక్తలు. వారంతట వారు ఏది మాట్లాడరండి. అపోస్తలులు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధను, చెప్పిన మాటను మాత్రమే చెప్పాలి. అక్కడ కూడా వారు సొంతంగా చెప్పేది లేదు. మీరు విన్నది, మీరు కన్నది, మీరు నేర్చుకున్నది, నేను మీకు చెప్పినది మీరు చెయ్యండి. మీరు ఈ పరిచర్య చేస్తున్నప్పుడు నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉంటాడు, మార్గదర్శిగా ఉంటాడు, ఆయన నడిపిస్తాడు, మీ సమస్య నుంచి విడిపిస్తాడు. ఈ స్వస్థత కార్యములను జరిపించేది ఆయనే. దయ్యమా వెళ్ళిపో అని అనేది నువ్వే, వెళ్ళగొట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ రోగము తగ్గిపోవును గాక అనేది నువ్వే, ఆ రోగాన్ని తీసేది నువ్వు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నీకు ఇవ్వబడిన ఈ బాధ్యతకు మించి ఆ లైన్కి పైన వెళ్ళకూడదు, లైన్కి కింద వెళ్ళకూడదు. పల్లెటూర్లలో కాలువలు దాటడానికి సిమెంట్ స్తంభాలు వేస్తారు, లేదంటే తాడి చెట్టు కొట్టేసింది అది వేసేస్తారు. దాని మీద చాలా జాగ్రత్తగా నడవాలి. నువ్వు చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉండి తీరాలి అని దీని అర్థం. ఉపదేశకులు, మూడవది ఉపదేశకులు. వీళ్ళు ఏంటంటే బైబుల్ జ్ఞానం గురించి చెప్తారు. అబ్బాయి నువ్వు నమ్ముతున్నది అబద్ధము, ఇది నిజము అని చెప్తారు. నువ్వు అసత్యంలో బ్రతుకుతున్నావు, ఇది సత్యము అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే గైడెన్స్ ఇస్తారు. ఏమంటే నేను దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నానండి, ఎలా తెలుసుకోవాలండి అని ఒక పిల్లవాడు వస్తాడు. ఆ పిల్లవాడికి లేదా ఆ పిల్లకు, లేదంటే పెద్దవాడైనా సరే, వయసుతో సంబంధం లేకుండా, ఇర్రెలవెంట్ ఆఫ్ ద ఏజ్, ఇర్రెలవెంట్ ఆఫ్ యువర్ జెండర్, ఎనీబడి మీ దగ్గరకు రావచ్చు. వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పగలగాలి. ఆ ఉపదేశం ఏంటంటే బుద్ధి చెప్పటము, బోధ చేయడము. ఇది తప్పు, ఇది రైట్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది నిజం కాదు, ఇది నిజము, ఇది అసత్యము. దానిలో నుంచి బయటకు వస్తే సత్యాన్ని తెలుసుకోండి. అసలు నిజం అంటే ఎలా ఉంటుంది? చాలా మందికి ఈ ఉపదేశకుల యొక్క బాధ్యత అర్థం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏం చెయ్యాలంటే నువ్వు చేస్తున్నది
సరైనదేనా అని ప్రశ్నిస్తూ వాళ్ళకి ఉదాహరణగా చెప్పాలి. ఆ ఉదాహరించటంలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి. గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడాలి. మనం నిత్యము చేసేటువంటి పనులన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. క్రైస్తవుడివేనా నువ్వు, బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు క్రైస్తవురాలివేనా, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు? నువ్వు క్రైస్తవుడివేనా, నువ్వెందుకు ఆమెన్ హల్లెలూయా అనే ఆశీర్వాదం ఇచ్చేటువంటి లాస్ట్ మినిట్లో చర్చికి వస్తున్నావు? 2 గంటలు ఎందుకు చర్చిలో ఉండలేకపోతున్నావు? చర్చిలో ఫోన్ ఎందుకు చూస్తున్నావు? నువ్వు బల్లలో ఎందుకు చేయబెట్టట్లేదు? నువ్వు ఇంతవరకు బాప్తిస్మం ఎందుకు తీసుకోలేదు? బాప్తిస్మము అనేటువంటి ఈ ముద్ర నీకు లేకపోతే రక్షణ అనేటువంటి టోకెన్ నీకు రాదు. తెలుసా నీకు? యేసు ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో? నేను దొంగలాగా వస్తానని చెప్పలేదు. దొంగ ఎవరికి చెప్పకుండా వస్తాడు. ఫోన్ చేసి వస్తారండి, జాన్సన్ గారు ఇవాళ అర్ధరాత్రి 2 గంటలకు మీ ఇంట్లో దొంగతనానికి వస్తున్నాము, తలుపు కొంచెం తీసి ఉంచండి సార్, బీరువా తాళాలు కూడా ఓపెన్ చేసి పెట్టండి, ఎందుకంటే మీరు సౌండ్ వస్తే మళ్ళీ మీరు నిద్రలో వేస్తారు, మీరు నిద్రలో అలాగ డిస్టర్బ్ అవ్వడం మాకు ఇష్టం లేదని చెప్పి దొంగ ఫోన్ చేసి వస్తాడా? దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు, వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఏం ఎత్తుకుపోతాడో తెలియదు. ఆడు ఎత్తుకోవడానికే వస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఎవడురాడు దొంగ. మీ ఇంట్లో ఉన్నది ఎత్తుకపోయి వాడి ఇంట్లో పెట్టుకోవడానికి ఉత్తరాడు. నష్టం చేయడానికే వస్తాడు దొంగ. యేసు ప్రభువు దొంగ వలె వస్తాడు అంటే నష్టం చేయడానికి కాదు. ఆయన నమ్మని వారికి కష్టము, ఆయనను నమ్మిన వారంటే ఆయనకి ఇష్టము. కాబట్టి మీరు భయపడవలసిన అవసరము లేదు. ఉపదేశకులుగా ఉంటున్నప్పుడు మీరు బోధ చేయాలి, బుద్ధి చెప్పాలి, మంచి చెడుకు మధ్య ఉన్నటువంటి తారతమ్య భేదాలను చక్కగా వివరణగా ఉదాహరణతో చెప్పగలగాలి. ఇక 4వది ఏంటంటే పాస్టర్స్ అండి. ఇక్కడ కొందరిని కాపరులుగాను, కాపర్లు అంటే ఏంటంటే ఒక సంఘాన్ని దేవుడిని ఎక్కిస్తాడు, కొంతమంది జనాన్ని నెక్కిస్తాడు, ఒక గుంపుని ఇస్తాడు, సమూహాన్ని ఇస్తాడు. ఈ విశ్వాసుల గుంపును మీరు కాపాడుతూ ఉండాలి, గృహ కూడికలు పెట్టుకోవాలి. కాబట్టి కాపరులు ఏం చేయాలంటే, నా సంఘానికి వస్తున్నటువంటి కుటుంబం వారు ఎలా ఉన్నారు? అమ్మ నాన్న 2 పిల్లలు రావట్లేదు, ఎందుకు రావట్లేదు క్వశ్చన్ చేయాలి పాస్టర్ గారు. ఆయన బాధ్యత అదే. నువ్వు పక్క సంఘానికి వెళ్ళి ఏం చూడవసరం, నీకు ఇచ్చిన సంఘాన్ని నువ్వు సరిగ్గా చూడు చాలు. అమ్మ నాన్న ఎందుకు వస్తున్నారు, పిల్లలు ఎందుకు రావట్లేదు? లేదంటే ఒక అమ్మ ఒక కొడుకు వస్తున్నారు, తండ్రి ఎందుకు రావట్లేదు, ఆ పిల్లాడు ఎందుకు రావట్లేదు? క్వశ్చన్ చేయాలి, అడగాలి. మీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారమ్మా, ఏమైనా అవసరం ఉందా, ఆర్థికంగా ఏమైనా అవసరాలు ఉన్నాయా, అడగాలి. కాపరి అంటే కాచేవాడు, వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకునేవాడు. వారి అవసరాల విషయమై వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, వారికి ఒకవేళ సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరమో వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి, మాట్లాడాలి. వాళ్ళు ఏదైనా పెడితే తినండి, వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోండి. కానీ అడిగి తీసుకుంటే దాన్ని అడుక్కోవడం అంటారు, అది చేయొద్దని. ఇప్పుడు కానుకలు అనేటువంటివి చాలా అవసరమే. నేను కానుకలకు వ్యతిరేకని కాను, కానీ అడుక్కుని తీసుకోకూడదు అంటున్నాను. దశమ భాగాలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, దేవుడు 10,000 ఇస్తాడు. వ్యాపారం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఆయన్ని కూడా లాగేస్తారా మ్యూచువల్ ఫండ్స్లోకి? ఏమనుకుంటున్నారు మీరు? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నడిపిస్తాను అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు మీకోసం? యేసుక్రీస్తు అనే చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకుంటున్న పాస్టర్లు, దొంగ బోధకులు లెక్క చెప్పవలసిందేనండి. ఎవరికి కూడా ఎస్కేప్ అనేది లేదు. మర్యాదగా మారు మనసు పొంది ఇప్పటికైనా దశమ భాగాలు బలవంతంగా వసూలు చేయడం మానేస్తావో, లేదంటే లెక్క చెప్పుకునే పరిస్థితుల్లో నువ్వు ఎదుగుతావో నీ ఇష్టం. ఇక 5వదిగా ఏంటంటే సువార్థికుల పని. ఈ సువార్థికులు ఏం చేయాలంటే దేవుని రాజ్య సువార్త మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. ఈ రాజ్య సువార్త ప్రకటనను మనము ఎలాగా సమాజంలోనికి, మానవ సమూహాలలోనికి తీసుకువెళ్ళాలి? కరపత్రికలు పంచడం ద్వారానా, బైబిల్ పంచడం ద్వారానా, బ్యానర్లు కట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారానా, లేకపోతే మైక్ పెట్టుకుని ఒక చిన్న వాల్యూమ్లో వాళ్ళకి చెప్పడం ద్వారానా, ప్రజలను హెచ్చరించడం ద్వారానా, ఆసుపత్రులకు వెళ్ళి పేషెంట్స్ని విజిట్ చేసి నువ్వు చావనై ఉన్నావు, కనీసం ఇప్పుడైనా మారు మనసు పొందితే నువ్వు పరలోకానికి వెళ్తావు, నరకానికి దిగిపోవని వారికి నచ్చజెప్పడం ద్వారానా, నువ్వు ఎన్ని రకాలుగా అయినా కానీ. కొంతమంది సువార్థికులు అయితే ఇట్లా దారి పొడుగున చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారండి. కొంతమంది అయితే ఆ ఆదివాసీలు ఉండేటువంటి ప్రమాదకరమైన అడవులలోకి కూడా వెళ్ళిపోయి, వారికి తెలుసు ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉంటాయి, మనుషులు కూడా అటాక్ చేయొచ్చు, వీరికి చదువు లేదు, అనాగరికమైన మనుషులని తెలిసి కూడా, ఎందుకంటే వాళ్ళకి అలాంటి పిలుపు ఉంటుంది,
అలాంటి పిలుపు ఉంటుంది. ఈ రోజున అపోస్తలులు అనేటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు అప్పట్లో సేవ చేసి మనకు మాదిరిగా ఉండి వెళ్ళిపోయారు. కానీ ఉపదేశకులు ఉన్నారు, అటు తర్వాత మనకి సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. ప్రవక్తలు కూడా ఈ రోజున లేరు. కానీ కొన్ని ప్రాంతాలలో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని, ఇదిగో ఫలానా నతానియేల్ నువ్వు ఈ మాట విన్నావు కదా, ఇది వెళ్ళి అక్కడ చెప్పు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇప్పుడు పౌలు ఉన్నాడు. పౌలు అలా దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు క్రైస్తవులను పట్టుకోవాలని, వాళ్ళని హింసించాలని, వాళ్ళ జైల్లో వేయాలని, వాళ్ళకి శిక్షలు వేయాలని, వారికి మరణశిక్ష విధించాలనేటువంటి ఆ కక్షతో పనిచేస్తున్నటువంటి యవనస్తుడైనటువంటి పౌలు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు వెలుగులో కనిపించాడు యేసుప్రభు. యెహోవా దూత గిద్యోనుకు కనిపించినట్టు కాకుండా, యెహోవా దూత యాకోబుతో కొట్లాడినట్టు కాకుండా, ఇక్కడ డైరెక్ట్గా యేసుప్రభుయే వెలుగు రూపంలో కనిపించేసరికి ఆత్మీయ అంధకారంలో ఉన్న పౌలు గారు ఆత్మీయ వెలుగులో ఉన్నటువంటి యేసుక్రీస్తును చూడలేక కళ్ళు పోగొట్టుకుంటాడు. అంటే ఆత్మీయ అంధకారం పోయి అననీయ ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ వెలుగు ఆయనకు వస్తుంది. ఆ 3 రోజులు ఆయన అసలు నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, నిద్రపోలేదు పౌలు గారు. అసలు నాకు ఏమైంది, నిజంగానే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడన్నమాట నిజమేనా, ఇంతమంది యొక్క విశ్వాసం నిజమేనా, ఆయన సంఘాన నేను హింసిస్తున్నది, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగాన నేను పోరాడుతున్నది అని ఆయన తెలుసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాప్తుడై ఎంతో మనోవేదనతో ఆత్మలో ఎంతో కుంగిపోయి, నేను క్రీస్తును క్రీస్తు సంఘమును హింసిస్తున్నానా ఇన్ని సంవత్సరాలు అని ఆయన తెలుసుకుని బాధపడినాడు ఆయన. కాబట్టి ఈ రోజున అక్కడక్కడ ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు అయితే లేరు, ఉపదేశకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, సంఘ కాపర్లు కూడా ఉన్నారు. ఉపదేశకులు అంటే ఎవరు లేదండి, టీచర్స్ అండ్ ప్రీచర్స్ అన్నమాట. వీళ్ళు వాక్యాన్ని బోధిస్తారు. ఒక గ్రంథంని ఇంకో గ్రంథంతో వాళ్ళు ఒకవేళ పోల్చి చూపించి కూడా చెప్పొచ్చు. వీళ్ళే టీచర్స్, వీళ్ళే ప్రీచర్స్, వీళ్ళే ఉపదేశకులు. ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి ఒక మంచి ఉపదేశకుడు. ఈ మధ్యన కాలం చేసినటువంటి గంటెల ప్రకాష్ గారు, ఆయన ఒక మంచి ఉపదేశకుడు. వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు, దేవునికి పరిచర్య చేసేవారుగా ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో, ఈ జమానాలో, ఈ జనరేషన్లో. అయితే వారు మరి ఈ రోజున లేకపోవడము పరిచర్యకు చాలా వరకు నష్టంగానే ఉన్నది. మరి వారిని రీప్లేస్ చేస్తూ మరి కొంతమంది నిస్వార్థమైనటువంటి దైవజనులను దేవుడు ఏర్పాటు చేయాలని మీరు ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అనకండి, ప్రార్థన చేయండి. నువ్వు కోరుకుంటే జరిగిపోదు. అక్కడ ఎవడు కోరుకోవడానికి, నువ్వు కోరుకోగానే జరిగిపోతాయా? అలా జరగదు. నేను కూడా అనుకుంటాను నాకు ₹1,00,00,000 దొరికితే బాగుంటుందని. వచ్చేస్తాయా? రావాలగా. కాబట్టి వారిని కుటుంబాలన్నింటినీ అందరినీ కూడా దేవుడు ఓదార్చాలని ప్రార్థించండి. కాబట్టి మనం ఈ రోజున దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు నీ పని ఒకవేళ ఉపదేశకులుగా అయితే, సంఘ కాపరిగా అయితే నీ బాధ్యతను నెరవేర్చు. ఒక సువార్థికునిగా అయితే నీ బాధ్యతను నెరవేర్చు. దేవుని కొరకు పనిచేయి, నిస్వార్థంగా పనిచేయి. ఊరికొరికి అడగవద్దు, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. దేవా నాకు నీ మార్గదర్శకత్వం కావాలి, నీ సపోర్ట్ నాకు కావాలి, నీ ప్రోత్సాహం నాకు కావాలి, నేను ఎదిగి ఫలించే చెట్టు వలె ఉండాలనుకుంటున్నాను దేవా అని ఆత్మ విషయమై మీరు వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి. దేవునికి తెలుసు నీకేం కావాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇప్పించాలో, ఎవరి దగ్గర నుంచి రావాలో ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసినంతగా నీకు నాకు ఏం తెలియదు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ కొరకు పని చేయాలనుకుంటున్నటువంటి ఎంతోమంది దేవా, నీ ఆశీర్వాదం కొరకే, నీ పిలుపు కొరకై, నువ్వు ఇచ్చేటువంటి ఆహ్వానము కొరకే ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభువా. వారందరి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. వీలైనంత మందిని మీ సేవలో బహుగా వాడుకునండి నాయన. పంట విస్తారంగా ఉన్నది, కోత పని వారు తక్కువగా ఉన్నారని చెప్పి నీవు అంటున్నావు. మరి నీ పని కొరకు దైవజనులను నియమించి నీ పరిచర్యను సజావుగా జరిగినవమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ విలువైన సలహాలను, సూచనలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ ట్రావెల్ విత్ అస్. థ్యాంక్ యూ.